బండి సంజయ్ తన కుమారుడిని నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించారు. తన కామెంట్లను వక్రీకరించారని మంత్రి పొన్నం వివరణ ఇచ్చారు. బండి భగీరథ్పై పోక్సో కేసు విషయంపై తండ్రి బండి సంజయ్ స్పందించారు. చట్టం అందరికీ సమానమే అన్నారు. తన కొడుకును క్రిమినల్గా చూపే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. తన కొడుకును సమర్థించడం లేదని, కానీ తన బిడ్డ ఏం తప్పు చేయలేదని అన్నారు బండి సంజయ్. నా కొడుకుతో మాట్లాడలేదన్నా, వాళ్ళదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనన్నా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనేం తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. తనను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు బండి సంజయ్. ఆంజనేయుడు తోకకు నిప్పు పెడితే లంకను దహించినట్లుగా తనపై కుట్రలు చేసిన వారిని దహించి వేస్తానన్నారు బండి సంజయ్. నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్నా. ఇక్కడ భయపడే ప్రసక్తలేనా. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా. ఈ కేసుకు సంబంధించి మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ తప్పుబట్టారు. పోక్సో కేసులో బాధితురాలి కులం వివరాలు ప్రకటించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ మంత్రి పొన్నం కులం ప్రస్తావన చేశారని, ఆ కామెంట్లకు పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. కన్సెంట్ రిలేషన్షిప్ పేరుతో కేసును మలచడం చట్టబద్ధం కాదని, సామాజిక ఒత్తిళ్లు, కుల పెద్దల జోక్యం, పెళ్లి ఈ కేసులో పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణలో కాంగ్రెస్ ఎప్పటికీ రాజీ పడబోదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడు కేసులో తన మాటలను వక్రీకరించారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పారని అన్నారు. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ కుమారుడి చేతిలో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మునురుకాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళ ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచేవారని కూడా కోరుతా ఉన్నాం.